తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ కూడా ముఖ్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శశి హోలీ ఏంజల్స్ 22వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. భవిష్యత్ లక్ష్య సాధన కోసం విద్యార్థులు ఇష్టంగా చదువుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలని, పట్టుదల, ఏకాగ్రత, ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్కూల్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతి కోసం మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ అతి తక్కువ ఫీజులతో విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాబురాజు, వబిలిశెట్టి రామకృష్ణ, భీమాల శ్రీరామ్మూర్తి, కారుమూరి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కనా తెల్లని పాలధారల పొల్లే తెల్లారుతుంటా. भूलो बदीवार प्रेमनिया मौसम छे अब मेरे पास रह जाओ मेरे साथ प्रेमनिया मौसम छे मारे या कोई मारे ना यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है ऐसे हैं चाहे वैसे हैं अरे जो भी है जैसे है खुद पे हमें नाज है जाने ना हमको ये जमाना चाहो तो हमको आजमाना यार बाज हम जान साथ रस्ते पे रहने दिल ये बेचैन में रस्ते पे रहने जिंदगी पे हाल है सुर है ना ताल है आजा सावरिया ताल से ताल मिला ताल से ताल मिला पूरं प्रभार्पिन्तु शङ्करो प्राभवमित्रप्रेरितपरा दिक्पूरं प्रभार्पिन्तु शङ्करो ప్రపంచంలో ఎవరు దొంగిలించలేని శక్తి ఉన్నది ఒకటి అంటే ఒక్క విద్య ఒక్కటే. ఆ విద్య వలన మనిషి యొక్క నడవడిక మారుతుంది, దశ మారుతుంది, దిశ మారుతుంది, మంచి సంస్కారం వస్తుంది. అది ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది. దయచేసి మీరందరూ కూడా తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు కష్టపడి ఇష్టపడి ఎంత శ్రమను ఓర్చినైనా మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలు చదువుకునే ప్రయోజకులైతే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇప్పుడు శశి నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా ఉత్తమ ఉపాధ్యాయుడు ఆయన. ఎవరిని కూడా నొప్పించి మాట్లాడే మనస్తత్వం కాదు. అందరినీ ప్రేమగా, ఆదరణగా చూసే వ్యక్తి. మన భీమవరం పట్టణంలో అతి తక్కువ ఫీజులతో చదివించే ఏకైక స్కూల్ అంటే ఈ శశి స్కూల్ మాత్రమే. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. విద్య మీద ఉన్న అభిమానంతో, ప్రేమతోటి, పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో
ధనమే ముఖ్యము కాదు, ధనార్జనే ముఖ్యము కాదని ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతోటి చక్కని విద్యను అందిస్తున్నారు 22 సంవత్సరాల నుంచి. భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా విద్యను అందించేందుకు శశి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టి యాన్యువల్ డే చేసుకుంటున్న శశి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తెలియని విషయం ఏంటంటే భీమవరంలో ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. వాటిని నడిపేవారు కొంత వ్యాపార పరంగా చూసినా కానీ పూర్తిగా మరి చదువు చెప్పే విషయంలో కానీ డిగ్రీ విషయంలో కానీ మరి మురళీ గారితో ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న స్కూల్స్ నడిపే యజమానులు కానీ ప్రిన్సిపాల్ హెడ్మాస్టర్లు కానీ తక్కువ అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మురళీ గారు చాలా మంచి విద్యావంతుడైన చదువుని 10 మందికి పంచాలనే ఒక తలంపుతో శశి స్కూల్ని ఎన్నో కష్టాలైనా సరే ఆయన నడుపుకుంటూ 22 సంవత్సరాల నుంచి వస్తుంటే సామాన్య విషయం కాదు. మరి ఆయన భవిష్యత్తులో కూడా ఆ స్కూల్ని ఇంకా మంచి పొజిషన్ తీసుకెళ్ళి భీమవరంలో ఉన్న అందరికీ విద్యను అందించే విధంగా, విద్యని పంచే విధంగా, జ్ఞానాన్ని పంచే విధంగా అతని కార్యక్రమం చేస్తారని సందర్భం తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే బాగా చదువుకోండి, ఉన్నత విద్యావంతులు అవ్వండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా, ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేసవశం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఆగర్తిపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో నిమ్మ రామానాయుడు శ్రమదానం. కార్మికులతో కలిసి ఇసుక, కంకర, సిమెంట్ మోసిన మంత్రి. సోషల్ మీడియాలో తనపై డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆరోపణ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాలు, నీళ్లు కల్తీ అయ్యి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఆందోళన వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూపుడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.